నమస్కారం. ఈరోజు మనం ఆక్వేరియం ప్రపంచంలోకి కొంచెం లోతుగా వెళ్దాం. ఒక ప్రత్యేకమైన చేప గురించి మాట్లాడుకుందాం. బ్లాక్ ఘోస్ట్ నైఫ్ ఫిష్. వినడానికే పేరు భలే ఉంది కదా? కొంచెం ఆమ్, రహస్యంగా. అవునవును, చాలా ఆసక్తికరమైన జీవి. దాని పేరు, రూపం, ప్రవర్తన అన్నీ కూడా మ్, చాలా ప్రత్యేకంగా ఉంటాయి. నిజమే. సో మన దగ్గరున్న సమాచారాన్ని బట్టి దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందామా? అసలు ఏంటిది, ఎలా పెంచాలి అని? తప్పకుండా. దీని ప్రత్యేకతలు, దీని పెంచడానికి కావలసిన జాగ్రత్తలు అన్నిటి గురించి వివరంగా చర్చిద్దాం. ఓకే. మొదటగా ఇది ఎక్కడ దొరుకుతుంది? అంటే దీని మూలం. ఇది మనకి దక్షిణ అమెరికాలో కనిపిస్తుంది, ముఖ్యంగా అమెజాన్ బేసిన్లో అన్నమాట. అమెజాన్లోనా? అంటే ఎలాంటి నీళ్లల్లో? నెమ్మదిగా ప్రవహించే నదులు, కొంచెం నల్లగా, చీకటిగా ఉండే నీళ్లల్లో జీవిస్తాయి ఇవి. ఓ, అందుకేనేమో స్థానికులు చనిపోయిన వాళ్ల ఆత్మలు ఈ చేపల్లో ఉంటాయని నమ్ముతారట. ఘోస్ట్ పేరు అందుకే వచ్చిందంటారు. వినడానికి భలే విచిత్రంగా ఉంది. అవును, అలాంటి కథలున్నాయి. కానీ నిజానికి ఇది చాలా శాంతమైన చేప. సిగ్గరి కూడా. సిగ్గెరా? అంటే దెయ్యంలా కాకుండా? అస్సలు కాదు. ఇది నిశాచరి, అంటే రాత్రిపూట యాక్టివ్గా ఉంటుంది. ఓ, రాత్రిపూట తిరుగుతుందా? పగలంతా? పగలంతా దాక్కోడానికి చూస్తుంది. దాని సహజ వాతావరణం అలాగే ఉంటుంది కదా, చీకటిగా. మరి చీకట్లో ఎలా చూస్తుంది? ఆహారం ఎలా వెతుక్కుంటుంది? ఆ, అక్కడే ఉంది అసలు విషయం. దీనికొక స్పెషల్ సెన్స్ ఉంది. బలహీనమైన విద్యుత్ క్షేత్రాన్ని వాడుతుంది. విద్యుత్ క్షేత్రాన్నా? అంటే షాక్ ఇస్తుందా? లేదు, షాక్ ఇచ్చేంత కాదు, చాలా బలహీనంగా. దాని చుట్టూ ఉన్న పరిసరాలను, ఆహారాన్ని ఫీల్ అవ్వడానికనమాట. దీన్నే ఎలక్ట్రోలొకేషన్ అంటారు. అబ్బో! అంటే కళ్లతో కాకుండా వేరేలా ప్రపంచాన్ని గ్రహిస్తుందన్నమాట. భలే ఉంది. ఇక రూపం కూడా చుట్టానికి చాలా విచిత్రంగా ఉంటుంది కదా? అవును, చాలా విలక్షణంగా ఉంటుంది. పొడవుగా, సన్నగా, ఒక కత్తిలాగా నల్లగా ఉంటుంది. కింతంతా ఏదో రిబ్బన్లాగా కదులుతూ ఉంటుంది కదా? రెక్క. ఎంతోనే అలా ధీయంలాగా నీటిలో తేలుతూ కదులుతుంది. ముందుకు వెనక్కి కూడా వెళ్ళగలదు. భలే స్మూత్గా కదులుతుంది కదా. తోక దగ్గర తెల్లటి రింగులు కూడా ఉంటాయి. అవును, 2 తెల్లటి వలయాలుంటాయి తోకపై. అడవిలో అయితే ఇవి దాదాపు 20 అంగుళాల వరకు పెరుగుతాయి. 20 అంగుళాలా? చాలా పెద్దదే. మరి మన ఆక్వేరియంలలో? ఆక్వేరియంలలో అంత పెరగవులేండి. సాధారణంగా ఒక 12 నుంచి 15 అంగుళాలు పెరుగుతాయి. అయినా కూడా అది పెద్ద సైజే. నిజమే. మరి ఇంత పెద్ద చేపకు దాని అవసరాలకు తగ్గట్టు ట్యాంక్ సెటప్ ఎలా ఉండాలి? చిన్న ట్యాంకులో అయితే కష్టం కదా. అస్సలు సరిపోదు. కనీసం 100 గ్యాలన్ల ట్యాంక్ ఉండాలి. అప్పుడే దానికి తిరగడానికి, దాక్కోడానికి సరిపడ స్థలం ఉంటుంది. 100 గ్యాలన్లా? అంటే చాలా పెద్ద ట్యాంక్. మరి ట్యాంక్ లోపల అడుగునేం వెయ్యాలి? అడుగున మెత్తటి ఇసుకగాని లేదా నునుపైన బులకరాళ్లుగాని వాడాలి. షార్ప్గా ఉండేవి వద్దు. వాటి చర్మం చాలా సున్నితం. ఓ, చర్మం సున్నితమా? అవును, ముఖ్యంగా ఆ ఎలక్ట్రిక్ సెన్స్కి సంబంధించిన రిసెప్టార్స్ శరీరమంతా ఉంటాయి కదా, అవి దెబ్బతినకూడదు. మరి దాక్కోడానికి పగలు దాక్కుంటుందన్నారు కదా. అది చాలా ముఖ్యం. బోలెడన్ని దాక్కునే ప్రదేశాలుండాలి. అంటే చెక్క దొంగలు, రాతి గుహలు, లేదంటే దట్టంగా పెరిగే మొక్కలు, అలాంటివి. వెలుతురు కూడా తక్కువగా ఉండాలి. డిమ్ లైటింగ్ మంచిది. అంటే 100 గ్యాలన్ల ట్యాంక్, మెత్తటి ఇసుక, బోలెడు హైడింగ్ ప్లేసెస్, తక్కువ వెలుతురు, ఇవన్నీ చూసుకోవాలి. నీటి నాణ్యత సంగతేంటి? ఫిల్టర్ గట్టిదుండాలా? ఖచ్చితంగా. నీటి నాణ్యత విషయంలో ఇవి చాలా సున్నితం. కొంచెం తేడా వచ్చినా తట్టుకోలేవు. సో మంచి పవర్ఫుల్ ఫిల్టరేషన్ సిస్టమ్ తప్పనిసరి. ముఖ్యంగా బయోలాజికల్ ఫిల్టరేషన్ బాగా జరగాలి. తరచుగా నీళ్లు మార్చడం కూడా అవసరమా? అవును, రెగ్యులర్గా వాటర్ చేంజెస్ చేయాలి. నీటి పారామీటర్స్ స్టేబుల్గా ఉంచడం ముఖ్యం. అమ్మోనియా, నైట్రైట్ లెవెల్స్ 0లో ఉండాలి. ఓకే. ఇక ఆహారం విషయానికొస్తే మాంసాహారులని ముందే అనుకున్నాం. ఎలాంటి ఫుడ్ ఇష్టపడతాయి? ఇవి సహజంగా చిన్న పురుగుల్ని, లార్వాల్ని తింటాయి. కాబట్టి ఆక్వేరియంలో బ్లడ్ వామ్స్, బ్రైన్ ష్రింప్ ఇలాంటివి ఇవ్వచ్చు. కొన్నిసార్లు చిన్న కీటకాలను కూడా తింటాయి. ఎప్పుడు పెట్టాలి ఫుడ్డు? రాత్రిపూట యాక్టివ్ అన్నారు కదా. అవును, లైట్లు ఆపేశాక. అంటే రాత్రిపూట ఫీడ్ చేయడమే బెస్ట్. అప్పుడే అవి ధైర్యంగా బయటకొచ్చి తింటాయి. చీకట్లో తమ ఎలక్ట్రిక్ సెన్స్ ఉపయోగించి ఆహారాన్ని వెతుక్కుంటాయి. అప్పుడప్పుడు
పెల్లెట్స్ లాంటివి కూడా వెయ్యొచ్చా? వెయ్యొచ్చు. కానీ నీటిలో మునిగిపోయేవి మంచి క్వాలిటీ కార్నివోర్ పెల్లెట్స్ అయితే బెటర్. సరే, మరి ట్యాంక్లో వేరే చేపలతో కల్పుంచొచ్చా? శాంతియుతమన్నారు కదా? అవును, వేరే జాతుల చేపలతో సాధారణంగా గొడవ పడవు. కానీ తమ జాతికి చెందిన వాటితోనే కొంచెం గొడవ పడతాయి. అంటే 2 బ్లాక్ గోస్ట్ నైఫ్ ఫిష్లను ఒకే ట్యాంక్లో ఉంచితే ఆధిపత్యం కోసం పోట్లాడుకునే అవకాశముంది. ఓ, అలాగా. అంటే ఒక ట్యాంక్లో ఒకటే బెటరా? అవును, అదే మంచిది. ఇక వేరే చేపల విషయానికొస్తే ఏంజల్ ఫిష్, డిస్కస్, పెద్ద సైజ్ టెట్రాలు, గౌరామీలు ఇలాంటి కొంచెం పెద్దగా ఉండి శాంతంగా ఉండే చేపలు మంచి కంపానియన్స్. మరి చిన్న చేపల్ని వెయ్యకూడదా? నియాన్ టెట్రా లాంటివి? వద్దనే చెప్పాలి. ఎందుకంటే ఇవి కళ్లతో కంటే ఆ ఎలక్ట్రిక్ సెన్స్తోనే చిన్న కదలికల్ని గుర్తిస్తాయి కదా. సో చాలా చిన్న చేపల్ని పొరపాటున ఆహారమనుకునే ప్రమాదముంది. అర్థమైంది. సో మొత్తంగా చూస్తే కొన్ని కీలకమైన పాయింట్స్ గుర్తుంచుకోవాలి. నీటి నాణ్యత చాలా ముఖ్యం. ట్యాంక్ మీద మూత తప్పనిసరిగా ఉండాలి. అవునవును, అది మర్చిపోకూడదు. ఇవి అప్పుడప్పుడు నీటిలోంచి బయటకు దూకుతాయి. తర్వాత వాటి సున్నితమైన చర్మానికి హాని చేసే షార్ప్ డెకరేషన్స్ ఉండకూడదు. ఇవే కదా మెయిన్ పాయింట్స్? ఖచ్చితంగా. ఈ జాగ్రత్తలన్నీ వాటి ప్రత్యేకమైన బయాలజీ, వాటి అవసరాలను బట్టే వచ్చాయి. వీటిని జాగ్రత్తగా పాటిస్తేనే అవి మన దగ్గర ఆరోగ్యంగా ఉంటాయి. నిజంగా బ్లాక్ ఘోస్ట్ నైఫ్ ఫిష్ని ఆక్వేరియంలో పెంచడం ఒక అద్భుతమైన అనుభవంలా అనిపిస్తోంది. కొంచెం శ్రమతో కూడుకునేదే అయినా దాని అందం, ఆ రహస్యమైన ప్రవర్తన అన్నీ దానికి తగ్గ విలువే. అవును, సరైన కేరిస్తే చాలా సంవత్సరాలు మనల్ని వాటి సొగసైన కదలికలతో అలరిస్తాయి.